శ్రీనివాస్ గారు, విఠల్ గారు, మరి ఇస్మాయిల్ గారు, మరి ప్రేమ గారు నాకు కొంతకాలంలో తెలుసు. తదితర పెద్దలకి అందరికీ శుభాకాంక్షలు. నాకు అనిపించేది ఏంటంటే మోస్ట్ డెమోక్రటిక్ మీడియా సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా అనేది కనుక ఈ రోజులు లేకపోయి ఉండుంటే అసలు మనం ఏం జరిగేదో ఏమవుతుందో తెలిసేది కాదనిపిస్తుంది. ఇది సోషల్ మీడియా లేని పక్షంలో మనకున్నటువంటి మీడియా ఏదైతే ఉందో సోషల్ మీడియా మినహాయించి ఉన్న మీడియాని మీడియా అంటాం. నిజంగా సోషల్ మీడియా అని చాలా మంచి పేరు వచ్చింది. అదృష్టవంతులు ఈ సోషల్ మీడియా వాళ్ళు. మిగిలిన మీడియా సోషల్ మీడియానా, సొసైటీకి పనికొచ్చే మీడియానా? అది యాంటీ సోషల్ మీడియా అని అనలేను, కానీ అంటా బాధ్యతాయుతమైన వ్యక్తిగా నేను అనలేను. బట్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ గుడ్ ఫర్ ద సొసైటీ అనే పరిస్థితుల్లోనే ఉన్న మీడియా వ్యవహరిస్తుంది. ఈ ఉన్న మీడియా మనకు తెలియనిది ఏం కాదు. ఉన్న మీడియా పెట్టుబడిదారీ మీడియా, పాలక కులాల మీడియా, మరి పాలక పక్షాల మీడియా. ఈ మనం కనుక అంటే నేను బహుజన సమాజ్ పార్టీలో చేరాను కాబట్టి నేను ఆ అంశం కూడా ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. కులగణన చేస్తే అసలు మీడియా కులగణనంగా చేసినట్టయితే చాలా అప్రజాస్వామికంగా కనపడుతుంది. అన్ని కులాలకి ప్రాతినిధ్యం వహించేట్టుగా మెయిన్ మీడియా లేనే లేదు. ఏవో కొన్ని కులాలకి సంబంధించిన మీడియాలా ఉంది. ఆ మీడియా సంస్థల్లో పనిచేసే వాళ్ళు కూడా ఆ కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు. చిన్న చిన్న వాళ్ళు, స్టింగర్సు, రిపోర్టర్సు, జిల్లా స్థాయి వాళ్ళు మాత్రమే వేరే కులాల వాళ్ళకి చెంది ఉంటారు. అంటే ఏంటంటే సొసైటీకి చాలా దూరంగా ఉన్న మీడియా మెయిన్ మీడియా అని చెప్పచ్చు, గట్టిగానే చెప్పచ్చు. చెప్పాలి కూడా, తెలియజెప్పాలి, ప్రజలకు తెలియాలి. ఎవరి కోసం ఈ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయంటే వాళ్ళ యొక్క ఏవైతే కులాలు ఉన్నాయో వాళ్ళ ఇండస్ట్రీస్ కానీ వ్యాపార సంస్థలు కానీ వాటి ప్రయోజనార్థం పనిచేస్తున్న మీడియా ఈరోజు ఉంది. యాజ్ ఎగ్నెస్ట్ దట్ మీడియా వీ హ్యావ్ ఎక్సలెంట్ సోషల్ మీడియా, ప్లెథోరా ఆఫ్ జర్నలిస్ట్. చాలామంది జర్నలిస్ట్ ఉన్నారు. డిఫరెంట్ వ్యూ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఈ సోషల్ మీడియాని కూడా మనం ఒకసారి 2-3 తరగతులుగా చేసుకోవచ్చు. ఒకటేంటంటే ఎవరైతే ఈ డెమోక్రసీని శాసిస్తున్నారో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, పార్టీల పరంగా వాళ్ళ సోషల్ మీడియా వింగులు పెట్టుకుంటున్నారు, ఇండివిజువల్గా వాళ్ళు సోషల్ మీడియా వింగులు పెట్టుకుంటున్నారు. వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల్ని ఇదే సోషల్ మీడియాను వాడి దునుమాడుతున్నారు. అంటే ఈ సోషల్ మీడియాలో ఏదన్నా బాగా చెడ్డతనం ఉందంటే ఆ చెడ్డతనం కూడా మనం ఈ రాజకీయ నాయకులకే ఆపాదించాలి. ఇందాక రమణ గారు చెప్తా ఉన్నారు, పవర్లోకి వచ్చే వరకు మీడియాని వాడుకుని మీడియా ద్వారా ప్రత్యర్థుల్ని మరి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి, లేదా ఉన్న నిజం చెప్పచ్చు, లేని నిజాలు కూడా చెప్పచ్చు, ఏదైనా చేసినా కానీ దుష్ప్రచారం చేసి అప్రదిష్పాలు చేసి అధికారంలోకి వచ్చినాక అదే మీడియాని ఏరు దాటినాక తెప్ప తగలేసినట్టు చెప్పడం అనేది ఇదొక చిత్రమైన పరిస్థితి. మన దేశంలో ఈ రాజకీయ పరిస్థితులు అంత రాక్షసంగా ఉన్నాయని చెప్పచ్చు. అంటే ఇక్కడ స్టేట్స్మెన్ ఎవరు లేరు, నిజం మాట్లాడే రాజకీయ నాయకులు లేరు. వాళ్ళు పవర్లో ఉంటే ఒక మాట, పవర్లో లేకపోతే ఒక మాట. అందువల్ల ఆ మీడియాను కూడా మనం పక్క తప్పించాలి. ఆ పక్క తప్పించినాక కొన్ని ఛానల్స్ నేను చూస్తూ ఉంటాను, పేర్లు చెప్పడం మరి బాగుండదు కానీ నేను చెప్పను ప్రస్తుతానికి. చాలా ఎడ్యుకేటివ్ మీడియా ఉంది. సోషల్ యూట్యూబర్స్ చాలామంది ఒక ఇన్సిడెంట్ జరగగానే, నేను విజయవాడలో వరదలు జరిగినప్పుడు బుడమేరు గురించి నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూశాను. చాలా ఎక్సలెంట్గా చేశారు. అది నేనే ఆశ్చర్యపోయాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఈ సైక్లోన్ లాంటి విషయాలన్నింటినీ నేను డీల్ చేశాను కాబట్టి నాకు అవగాహన ఉంది. అది నేను చాలా ఆనందపడ్డాను. అంటే సమాచారాన్ని ఆ యూట్యూబ్ ఛానల్ ఇచ్చినట్టు మెయిన్ ఛానల్ ఏది ఇవ్వలేదండి. ఎంత అన్యాయం చెప్పండి. వీళ్ళు ఈ మెయిన్ ఛానల్స్ అన్నీ కూడా ఏ డబ్బుతో బతుకుతున్నాయి? ఈ మెయిన్ ఛానల్స్, మెయిన్ పేపర్లన్నీ వాళ్ళకన్నీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫండ్స్తోనే బతుకుతున్నాయి అవి. మరి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబర్స్కి కానీ వీళ్ళకి ఏమైనా డబ్బులు వస్తున్నాయా? రాజకీయ పక్షాల మధ్య వాళ్ళ దగ్గర ఉన్న యూట్యూబర్స్ అందరూ సోషల్ మీడియా అంతా రాజకీయ పక్షాలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మెర్సనరీస్గా వాడుకుంటున్నారు. సో ఈ మెర్సనరీస్ని పక్కన పడేస్తే
there are missionaries in YouTubers, in social media. We have to protect them. అందువల్ల ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా నాకేమనిపిస్తుంది అంటే, సాలిడారిటీతో మీరందరూ ఆలోచించి అటువంటి యూట్యూబర్స్ని మాత్రం మనం రక్షించుకోవాలి. ఎందుకంటే చెడెప్పుడు మంచిని చంపుతుంది. అది ఎప్పుడు నిరంతరం జరిగే యుద్ధమే, ఇదే కొత్త ఏం కాదు. డెమోక్రసీ వచ్చిందంటే డెమోక్రసీని చంపడానికి శక్తులన్నీ చూస్తూ ఉంటాయి. 30 సంవత్సరాలకు క్రితం ఉన్నటువంటి ప్రజాస్వామ్యకరమైన పరిస్థితులు ఈ రోజు లేవు మనకి. 30 years బ్యాక్ మేము జాయిన్ అయినప్పుడు చట్ట ప్రకారం పాలన చేయగలిగాం. 90% కరెక్ట్గానే చేయడానికి మేము ప్రయత్నించాం. మాకు ఎవరు కూడా ఇర్రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఇవ్వకపోవడం వాళ్ళ మంచి గుణం. మేము చేయాల్సిన కర్మ కూడా మాకు పట్టలేదు. అంటే నేనేమంటున్నానంటే 30 years బ్యాక్ ఉన్నటువంటి ప్రజాస్వామ్యకర పరిస్థితులు ఈ రోజున లేవు. ఈ రోజున ఒక విచిత్రమైన నాటకం ఆడుతున్నారు ఈ రాజకీయ నాయకులు మొత్తం కూడా. అసమ్మతిని చంపేయటానికి, ప్రజలకు నిజం చెప్పకుండా ఉండటానికి, వాళ్ళే ఎక్కడి నుంచో దిగొచ్చినట్టు చెప్పుకోవటానికి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియా కనుక లేకపోతే నిజంగా ప్రజల్లో అంధకారం అని చెప్పచ్చు. దీన్ని ఎంత నియంత్రించాలని చూస్తే అంత నష్టం పాలకులకు మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని కూడా నేను చెప్పగలను. ఎందుకంటే ఈ రోజున ఎవరు ఎంత ప్రచారం చేసుకున్నా, రూలింగ్ పార్టీలు ఎంత ప్రచారం చేసుకున్నా, ఎలక్షన్కి వెళ్ళేటప్పటికి ఓడిపోతున్నారు వాళ్ళు. మనం గమనించండి, ఎంత బలమైనటువంటి రూలింగ్ పార్టీ అయినా కానీ ఓడిపోతున్నారు. కారణం ఏంటంటే గెలిచిన పార్టీ మీద సానుభూతితోనో నమ్మకంతోనో ఓట్లు వేయట్లే. వీళ్ళు చేసే అకృత్యాలని, వీళ్ళు చేసే దుర్మార్గమైన పనుల్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎలా అర్థం చేసుకుంటున్నారు? వర్డ్ ఆఫ్ మౌత్. పూర్వకాలం మనకి మీడియా లేనప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ తెలిసేది అందరికీ. నానుడి ఒకటి ఏర్పడేది, ఈ గవర్నమెంట్ బాగోలేదు అనే ఒక నానుడి వచ్చేది. ఆ రోజున ఎలక్షన్ రోజున దించేసేవాడు. అలానే సోషల్ మీడియా ఈ రోజున అది వేగవంతం చేసింది, ప్రజాబాహుళ్యాన్ని తెలిసేట్టుగా చేసింది. కాబట్టి ఇటువంటి సోషల్ మీడియాని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు నేను ఈ రోజున ఒక పార్టీలో పనిచేసే వ్యక్తిగా, ఒక ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ బాధ్యతలు చూస్తున్న వ్యక్తిగా నేను చూస్తాను. కొన్ని విషయాలు ప్రజలకు చెప్పాలని చెప్తే నాకు మార్గం ఏం కనపడట్లే. ఇప్పుడు నేను ఒక అభిప్రాయం ఉంది, నా అభిప్రాయం ప్రజలకు తెలియాలనుకుంటాను. ఇంతవరకు ఈ 2 రాష్ట్రాల్లో కలిపి బీసీలకి నేను 1500 ఎమ్మెల్యే సీట్లు కోల్పోయారని చెప్తాను. నన్ను అడిగితే చెప్తారు, ఎట్లా కోల్పోయారు, నువ్వు ఎలా చెప్తున్నావు చెప్పు అంటే, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు గత 16 ఎలక్షన్స్లో. తెలంగాణలో 1743 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్లో బీసీలు కేవలం 550 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అదే తెలంగాణలో కేవలం 276 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ నిజంగా జనాభా దామాషా పద్ధతిలో చూస్తే బీసీలు ఎంతమంది అవ్వాలా? ఇక్కడ 1743 ఉంటే దాదాపుగా 870 మంది బీసీ ఎమ్మెల్యేలు అవ్వాలి. కానీ 870 కాలే, 276 అయ్యారంటే 600 ఎమ్మెల్యే సీట్లని ఈ రోజున తెలంగాణలో బీసీలు కోల్పోయారు. ఇది నేను చెప్పాలి, ఎవరు చెప్పనిస్తారు? ఈ మాట ఎవరు వింటారు? ఇది ఎలా అని ఫర్దర్గా అడిగితే ఇంకా చెప్పగలను నేను. అలానే ఇదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో బీసీలు 900 ఎమ్మెల్యే సీట్లను కోల్పోయారు. సో ఈ మాట నేను చెప్పాలి, ప్రజలకు తెలియాలా. నాది తప్పైతే నిలదీయాలా. నువ్వు ఎట్లా చెప్తున్నావు, అది ఎలా సాధ్యం? మరి ప్రజాస్వామ్యం కొన్ని కులాలకు మాత్రమే పరిమితమైంది అని నేను బాహాటంగా చెప్పదలుచుకున్నా, దానికి వివరాలు ఇవ్వదలుచుకున్నా. ఇదిగో సగానికి పైగా 40-45% ఎమ్మెల్యే సీట్లని ఈ 2-3 కులాల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళ జనాభా 10% కన్నా తక్కువ ఉంది. ఇది ఎలా తెలుస్తుంది చెప్పండి? మరి ప్రజలకు తెలియాలి కదా. అలానే ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటా 10% రిజర్వేషన్స్ ఉంటే మీ పాపులేషనే 10% 15% ఉంది దేశవ్యాప్తంగా. 10% రిజర్వేషన్ ఎట్లా ఇచ్చారు? అదే బీసీలు 50% కన్నా ఎక్కువ ఉన్నారు కదా, బీసీలు 50% కన్నా ఎక్కువ. వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ 27% కదా, సగానికి సగం ఇచ్చారు కదా. ఇక్కడ 10-15 ఉంటే మరి 6-7% ఇవ్వాలి కదా ఈడబ్ల్యూఎస్. ఎందుకు ఇచ్చారు? మరి ఈడబ్ల్యూఎస్ ఇవ్వడానికి వెంటనే వేగంగా పావులు గెలుపుకున్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి కోర్టులు ఏ రకమైన ఎంపిరికల్ డేటా అడగకుండా రిజర్వేషన్ ఇచ్చింది కదా. మరి ఈ విషయం నేను ఎలా చెప్పాలి? ఎవరి ద్వారా చెప్పాలి? ఇది నిజమా అబద్ధమా? అబద్ధం అయితే క్వశ్చన్ చేయండి, అబద్ధం అయితే ఇది ఎలా అబద్ధమో ప్రూవ్ చేయండి. ఇట్లాంటి విషయాలన్నీ మనం చెప్పలేని కాడికి మరి ఈ రోజున ఇటువంటిది గొప్ప ప్రజాస్వామ్యం అని ఎందుకు చెప్పుకోవాలండి? ఏ రకంగా మనం ఆనందంగా బతకగలం?
అంటే స్వేచ్ఛా సమానత్వం లేని దేశంలో ఎలా బతకగలం? దానికిను బందికానాకే తేడా ఏమిటి చెప్పండి? అందువలన ఈ రోజున సోషల్ మీడియా లేకపోతే ఖచ్చితంగా ఎంతో కొంత ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అసమ్మతి కానీ, వాళ్ళలో ఉన్న కోపం కానీ, దాన్ని దారి మళ్లించాలంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ రోజున ఉన్నది సోషల్ మీడియా ఒక్కటే. మెయిన్ మీడియా మాత్రం వాళ్ళ యొక్క స్వార్థానికే వాళ్ళు పనిచేస్తారని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. ఈ సందర్భంగా మనం చట్టపరంగా మనం చూడాల్సింది ఏంటంటే ఏ రకంగా ఇబ్బందులు కలుగజేస్తారు, చట్టం ఏమిటి, చట్టం రాకుండా ఏం చేయాలి, ఏ రకమైనటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఇటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ల ద్వారా కానీ వివిధ పద్ధతుల ద్వారా ఎలా మనం తయారు చేయాలి, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎలా తెలియజేయాలి అనేది ఒకటి ఎత్తు. రెండోది, ఒకవేళ జరుగుతున్నట్టయితే, దాడులు జరుగుతున్నట్టయితే, సోషల్ మీడియా యూట్యూబర్స్ మీద యాక్షన్ తీసుకున్నట్టయితే దానికి ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఎలా పనిచేసుకుని వాటిని ఎట్లా నియంత్రించాలి, కోర్టుల ద్వారా ఎలా రక్షణ పొందాలి అనే దాన్ని కూడా మనం చర్చించుకున్నట్టయితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి మొత్తం మిగిలిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.